బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అన్నాడు 17లో. అక్కడ కూడా అధికము అనే పదం వాడాడు. 3 అధికాలు వచ్చినాయి ఇక్కడ. అధికముగా నీతి, అధికముగా జ్ఞానం, అధికముగా దుర్మార్గం. యేసు ప్రభువులోకి రానటువంటి వాడు, యేసు ప్రభువుని కూర్చి ఎరగనటువంటి వాడు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నటువంటి వాడు అధిక దుర్మార్గంలోనే ఉంటాడు, బుద్ధిహీనంగానే బతుకుతాడు. అధిక దుర్మార్గత నుంచి బయటపడాలన్నా, అధిక నీతి నుంచి, అధిక జ్ఞానము నుంచి, బుద్ధిహీనత నుంచి బయటపడాలన్నా ఈ 4ంటికి సమాధానము యేసే. యేసునొద్దకు వచ్చినవాడు దుర్మార్గతను విడిచిపెడతాడు. యేసునొద్దకు వచ్చిన వాడికి బుద్ధి లేకపోతే దేవుడే తన గ్రంథం ద్వారా బుద్ధిని నేర్పుతాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసయ్య దగ్గర ఉన్న. యేసయ్య దగ్గరికి వచ్చినోడు పిచ్చోడు కూడా జ్ఞానవంతుడు అవుతాడు. యేసయ్య దగ్గరికి వచ్చినోడు తెలివి తక్కువ దద్దమ్మ కూడా మేధావి అయిపోతాడు. యేసయ్య దగ్గరకు రాని మేధావి కూడా దద్దమ్మే. యేసయ్య దగ్గరకు రాని తెలివిగలోడు కూడా నంబర్ 1 స్వదేశే, కాదేశ్ పక్కన స్వదేశే. కాబట్టి ఈ సంగతులన్నీ మీకు అర్థమయ్యాయని అని అనుకుంటున్నాను. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక సంగతి చెప్తాను. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే యేసును నీతిగా చేసుకో, నీ స్వనీతి రక్షణకు ఆధారం కాదు అన్నాను. కాబట్టి యేసే నా నీతి అని మరి మన నీతి ప్రవర్తనను వదిలేద్దామా? వదలకూడదు. నీతిమంతుడైన వాని రక్తములో మనం కడగబడ్డాము కనుక నీతి ప్రవర్తన కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? జ్ఞానవంతుడైన వాని రక్తములో కడగబడ్డాం కనుక ఇక జ్ఞానశూన్యులం కాదు, జ్ఞానవంతులుగానే బతకాలి. అయితే ఆ నీతి, ఆ జ్ఞానం దేవుని బట్టి మనకు దొరుకుతుంది, దేవుని గ్రంథములో దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వల్ల మనకు దొరుకుతుంది. ఆ నీతిని అనుసరించి ఇక మనం మనుగడ సాగించాలి. ఇకపోతే అధిక నీతి అనే దానికి ఒక మాట కూడా వివరించి నేను ముగింపులోకి వెళ్తా. ఇక్కడ నుంచే అంశం మరొక మలుపు తీసుకుంటుంది. అది అందించాలని నేను ఇదంతా మొదలుపెట్టాను. కాబట్టి మీకు శ్రద్ధగా వినండి. సింపుల్గా అంతా ఒక 3 ముగించేస్తాను దేవుని కృపలో. అరే నవ్వారు అంటే అట్టేం కాదులేనే. సరే మీరు నవ్వినా నవ్వుపై నేను అంత టైం ఏం తీసుకోను, సాధ్యమైనంత తొందరగానే ముగిస్తాను. అధిక నీతి అంటే కొంతమంది ఎంత నీతి అంటే దేవుడు క్షమించినా సరే వీళ్ళు వదిలిపెట్టరు. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు క్షమించినా వీళ్ళు వదిలిపెట్టరు. ఉదాహరణకి ఒక ముద్దాయి ఉన్నాడండి, వాడు నేరస్తుడు. జడ్జి ముందుకు తెచ్చారు వాడిని తీర్పు కోసం. సరే, వాడి కుటుంబ సభ్యులను చూసి జాలి కలిగిందో, మొత్తానికి వాడి అమాయకత్వాన్ని చూసి జాలి కలిగిందో, మొత్తానికి ఏమనిపించిందో, లేదా జడ్జి గారు స్వతహాగానే ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉన్నందున పోనీలే అనుకున్నాడో, మొత్తానికి జడ్జి గారు కనికరించి కొన్ని కారణాలను చూపించి సదరు ముద్దాయిని నేను విడుదల చేస్తున్నాను అన్నాడు. వాస్తవానికి వాడు నేరం చేశాడు. జడ్జి గారు క్షమించాలనుకున్నాడు ఏవో కొన్ని కారణాలను బట్టి. నేను క్షమించేశాను అని కేసు కొట్టేశాడు అనుకుందాం. కేసు కొట్టేశాడు ఓకే అనుకుందాం. ఇప్పుడు ముద్దాయి ఏం చేయాలా? దండం పెట్టాలా? నమస్కారం సార్, ఎట్లుందో నా ఎందుకు జాలి చూపారు, నన్ను వదిలేశారు, థ్యాంక్ యూ అండి జడ్జి గారు, వందనాలండి, కృతజ్ఞతలు అండి అని అక్కడి నుంచి జంప్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎట్లా వదిలేస్తారు సార్ నన్ను, కేసు ఎట్లా కొట్టేస్తారు, నేను చేసింది నిజం, నేను చేసింది పొరపాటు, నేను చేసింది తప్పు, ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ఎట్లా కొట్టేస్తారండి అంటే జడ్జికి ఎట్లా అనిపిస్తుంది? జడ్జికి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి? జడ్జి గారికి ఏమనిపిస్తుంది? మండిపోయింది. ఒరే నువ్వు తేడా పడ్డావు, పోనీలే అనుకున్నా, ఏదో దారులు వెతికా, వదిలేశా. ఇప్పుడు ఎట్లా వదిలేస్తారని నన్ను పాయింట్అవుట్ చేసావంటే అప్పుడు నువ్వేమో నాకంటే నీతిమంతుడివి, నేనేమో నీతిమాలినోడ్నా.
ఇది అధిక నీతి అంటే తన్నులు తినే నీతి, పళ్ళు రాలగొట్టుకునే నీతి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జడ్జి గారు కేసు కొట్టేస్తే స్తోత్రం చెప్పుకోవాలి దేవుడికి, జడ్జి గారికి వందనాలు చెప్పాలి, చంపవాలి, అంతవరకు ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎట్లా కొట్టేస్తారండి అంటే, కొంతమంది యేసయ్య దగ్గరకు కూడా చదివి అంటారు, ప్రభువా పాపిని ప్రభువా అంటాడు, కొట్టేసాలే పో అంటాడు. ఎట్ట కొట్టేస్తావయ్యా? చిన్న పాపం అని నేను చేసింది, మామూలు విషయమా, అంత కదా ఇంత కదంటే, అమ్మా నీతిమంతురాలా ఎక్కువైంది, ఓవర్ యాక్షన్ చేయవాకు పో అంటాడు. అట్లెట్లా పోవాలి ప్రభువా? అసలు ఇంత పాపిని నేను కేసు కొట్టేసినాక మళ్ళీ ఆ డైలాగ్ ఎత్తకూడదు నువ్వు. నేను నిన్ను పవిత్రపరిచిన తర్వాత నువ్వు మళ్ళీ పాపిని అనవాకు, వదిలేయి, వెళ్ళు అంటాడు. అట్లెట్లా ప్రభువా? నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా అంటే, అప్పుడు దేవుడు సూటిగా అడుగుతాడు, నువ్వు నాకంటే నీతిమంతురాలివి, నీకు కోటింగే కరెక్ట్ అంటాడు. అట్లయితే నీకు క్షమాపణ కాదు శిక్షయే కరెక్ట్ అంటాడు. జడ్జికి మండకూడదు. జడ్జికి మండిచ్చాడు అనుకో, కొట్టేసిన కేసు కూడా మళ్ళా రీఓపెన్ చేయించి మరి వాడిని లోపలేపిస్తాడు. ఇప్పుడు జడ్జి గారు కేసు కొట్టేసినప్పుడు ఏం చేయాలా? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తేడా పడ్డాను, మరోసారి జరగకుండా చూసుకుంటానయ్యా, నాకు అవకాశమే, నన్ను మన్నించు అని ప్రాధేయపడినప్పుడు, ప్రభు క్షమించాను పో అన్నప్పుడు మళ్ళా దాన్ని ఎత్తకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు. అక్కడ ఉంది సైతానుగాడి కుట్ర. చింతపడొద్దు, చింత వలన ఎవడు మూరెడు ఎక్కువగాడు, చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని యేసయ్య చెబితే, ఈ లూసయ్య గాడు పక్కన చేరతాడు. ఎవరు? ఈడొక అయ్యా. కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు, లూసయ్య ఈడు. ఆయన యేసయ్య, ఈడేమో లూసయ్య. ఈడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతద్దంలో చూపించి, నువ్వు దిగులు పడి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు. అధికమైన వేదన, అధికమైన దుఃఖం, అధికమైన బాధ, అధికమైన దిగులు, అధికమైన భయం, అధికమైన చింత అధికము చేయటం వీడి పని. చింతించటం తప్పు కాదు, దిగులు పట్టడం తప్పు కాదు, బాధపడటం తప్పు కాదు, కానీ అది అధికము చేస్తాడు సైతాను. అది కుట్ర. చెడ్డ వాటిని వీడు అధికం చేపిస్తాడు, మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు. అవసరమైతే చల్లారుస్తాడు, అవసరమైతే రెచ్చగొడతాడు. ఇది గ్రహించాలి బిడ్డలారా. ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. స్తోత్రం చెప్పండి. శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు. ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు రొదపెడుతుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది, ఆ బాధ భయం పోవటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం. అప్పుడు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి. అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి. వాడంటాడు అయిపోయింది నీ పని అంటాడు. దేవుడట ఏం కావాలా, అదిగో వాక్యం, నా వాగ్దానం ఉంది చూడు, ఏమైపోలా, నేను నీకు తోడై ఉన్నా, మళ్ళా మొదలు పెడతా, భయపడొద్దు, కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు. ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి వింటున్నావుగా, ఏం జరగలా, అయిపోయింది నీ పని అంటాడు మళ్ళాడు. మళ్ళీ భయపడద్దు, ఇదిగో వాక్యం చూడు ఏముందో, నా వాగ్దానము పొందు నిమిత్తం నీకు ఓరిమి అవసరమై ఉంది, కొంచెం ఓర్చుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు. ఏం ఓర్చుకోనంత అయిపోయింది, ఇంకా లేదు లైఫ్, ఇంకా జీవితం లేదు, చావు. దేవుడు అంటాడు, నా కుమారి, నా కుమారుడా, వాని మాట వినవద్దు, సాతానుకు చోటు ఇవ్వద్దు, వాని గద్దించో, ఆలోచన రానియొద్దు. నేను లేకపోతే కదా, నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదనంతా. లేదు నేను ఉన్నాను, నన్ను నమ్ముతున్నావా, నా మీద విశ్వాసం ఉంచావా, నా మీద అనుకో, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను. ఒక పక్క వాడు పుట్టించే ఆలోచనలు ఎట్లుంటాయి, ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి. వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికము చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోనవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు.
ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను. ఈ మోసం తెలియని చాలామంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను. ఏది కూడా అధికము కావద్దు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఏది అధికం కావద్దు. వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు. అధిక నీతి, ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలుగా తెస్తాడు. వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు, కృంగిపోయేటట్టు, కుమిలిపోయేటట్టు, రోగిపోయేటట్టు, నాశనం అయ్యేటట్టు చేస్తాడు. దానికి కారణం అధిక నీతి, అతి పశ్చాత్తాపం. అధిక పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపం అవసరమే. అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? దేవుడు వదిలేసినా నువ్వు వదలవు. అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటావు, జరిగిపోయిన కథ గురించి. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా పద్దాకలు అప్పుడు 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 ఒరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన, అయిపోయింది, అప్పుడు కలిసిపోయింది, ఇప్పుడు సంగతి ఏంది, రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు. దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా శిక్ష తమ మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలామంది ఉన్నారు. అందుకు చెప్తున్నాను నేను, దేవుని కంటే నీవు నీతిమంతుడివా, నీతిమంతురాలివా? కాదు కదా. దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళీ ఎత్తొచ్చా? దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా? అలా అనుకుంటే అవిశ్వాసం అది. నేను ఒప్పుకున్నాను యథార్థంగా నా దేవుని ముందు, నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం. క్షమాపణ పొందానన్న నిశ్చయిత కలిగి సరి చేసుకో. మరలా పొరపాటు జరగకుండా నీ వంతు కష్టం నువ్వు చేయి, నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి. అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు? దేవుని కంటే నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా? గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉంటే చేతులు ఎత్తొచ్చు. ఉన్నారా? ఉన్నోళ్ళు దిద్దుకోండి, ఇంకా భయపడకండి, వదిలేసేయండి. దేవుని ముందు ఒప్పుకున్నావా, సరిదిద్దుకున్నావా, క్షమాపణ కోరుకున్నావా? క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం, క్షమించాడు అని నమ్మితే విశ్వాసం. క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం. దేవుని ముందు చెప్పావు, అయిపోయింది, ఇంక అంతటితో క్లోజ్, ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు. హన్నా దేవుని ముందు ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా ఒక మాట వచ్చింది. అప్పటిదాకా హన్నా ముఖం ఎప్పుడన్నా చూడు ఏడుపు కొట్టు ముఖమే. ఆమెకు ఒక టైటిల్ ఉంది, దుఃఖముఖి. అంటే ఏడుపు కొట్టు ముఖం కలిగింది. ఆమె భర్త ఎప్పుడొచ్చినా సరే ఏమో ఏడుపు సీన్లోనే ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో హృదయం అంతా కుమ్మరించి దేవుణ్ణి అడిగినప్పుడు, దైవజనుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని పంపినప్పుడు హన్నా దాన్ని విశ్వసించినందున నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానెను అని రాసుంది. ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందట. ఏది, కొడుకు పుట్టినాక మానిందా? జస్ట్ వాగ్దానాన్ని నమ్మి మానిందా? అది. పాపం విషయంలోనైనా అంతే, నీ ప్రార్థన జవాబు విషయంలోనైనా అంతే. పాపం విషయంలో నువ్వు ఒప్పుకున్నావు, దిద్దుకున్నావు, సరి చేసుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, క్షమించాడు, వదిలేయి. దుఃఖముఖిగా ఉండటం మానే, వేదన మానే, అయిపోయింది. ప్రార్థనలో కూడా నువ్వు అడిగిన అంశాలు దేవుని ముందుకు వెళ్ళినాయి. ముఖాముఖి నిన్ను శాలేమన్నా కలిసి చెప్పాడో, లేకపోతే ఇక్కడుండి వాక్యం ద్వారా మాట్లాడాడో, లేకపోతే మరొక దైవజనుని ద్వారా నీకు వాక్కు వచ్చిందో, లేకపోతే దేవుని వాగ్దానంలో నుంచే నీకు దేవుడు మాట్లాడాడో, లేదా నీకే దర్శనమందు మాట్లాడాడో, లేకపోతే అజయ్ ద్వారా మాట్లాడాడో, ఇక్కడ అశోక్ ద్వారా మాట్లాడాడో, లేకపోతే ఇక్కడ నిలబడి ఇంకొక దైవజనుడి ద్వారా మాట్లాడాడో, ఏ విధము చేతనైనా నీకు దేవుని వాక్కు వచ్చిందా? అయితే ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఇక దుఃఖముఖిగా ఉండుట మానే. ఎందుకంటే ప్రార్థనలో అడిగి నువ్వు మర్చిపోతావు, కానీ నువ్వు అడిగిన ఆయన మర్చిపోడు. ఎందుకంటే ఆయనకేం అల్జీమర్ లేదు. అది మనకి, మనుషులకి జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వటానికి. ఆయన అన్నీ గుర్తుపెట్టుకునే దేవుడు. ఆయన
అడిగి మర్చిపోతాం. మనం మర్చిపోయిన వాటిని కూడా మనకిచ్చి గుర్తు చేస్తాడు. ఫలానా రోజు దీనికోసం నువ్వు వేచి ఇదిగో జరిగింది చూడుకో అంటాడు. యేసయ్యకి జ్ఞాపక శక్తి బాగుంది. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు. మరవడు. శత్రువు నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, కృంగదీస్తే కృంగిపోవద్దు. చెప్పండి, దోషం విషయంలోనైనా అదే, ప్రార్థన విషయంలోనైనా అదే. ఏం చేయాలి? క్షమించాడని నమ్మాలి, విన్నాడని. నమ్మితే ఏం చేయాలి? దుఃఖముఖిగా ఉండటం, వేదన పడటం, దిగులు పడటం, కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడిసి 10 మందిని ఏడిపించటం మానుకోవాలి. ఇది నిజముగా విశ్వాసులైన వారు చేసే పని. ఇక తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకున్న వాళ్ళు నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళకి ఎక్కది. ఇది ఈ కూర్చున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ అంతా ఇంత తగలబడిద్ది. అంటే ఏం తెలుసు ఆ ఫీలింగ్ అర్థం? ఏందో వచ్చాము చెబుతున్నాడు, మీ కర్మ, నేనేం చేసేది, అనుభవించండి. మరికి చేసింది మూతులు తిప్పకపోతే ముక్కులు తిప్పవు. ఇక తిప్పు, ఏం తిప్పుతావు? నీ తలకాయ తిప్పు, పోతావు. అది కాదు చేయాల్సింది. దేవా నీకు స్తోత్రం, నీవు నాతో మాట్లాడినందుకు. హృదయపూర్వకంగా ఈ మాట నేను తీసుకుంటున్నాను ప్రభువా. నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. ప్రార్థన గైకొన్నందుకు నీకు స్తోత్రాలు. సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దుఃఖముఖిగా ఉండటం మానింది, దేవుల్లో ఆనందించడం మొదలుపెట్టింది. సంవత్సరానికల్లా వాగ్దానం నెరవేరింది. రాజులను శాసించే ప్రవక్త అయిన సమూయేలు పుట్టాడు హన్నాకి. కొడుకును అడిగింది, ప్రవక్తను అడగల. ఏమడిగింది? కొడుకును అడిగింది. కన్నా ప్రేమను వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఏమండి? కొడుకును అడిగింది. దేవుడు ప్రవక్తనిచ్చాడు. వన్నెకెక్కిన కొడుకు. అయ్యా గొడ్రాలు 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 అంటున్నారయ్యా. ఆమె గొడ్రాలు కాదు, ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా. ఒక బిడ్డనివ్వమని మొదట అడిగింది. తర్వాత ఒక కొడుకునివ్వవయ్యా, నీకే ఇస్తాను అడిగింది. ప్రవక్తని అయ్యా అనలా, పండితుణ్ణి అయ్యా అనలా, పెద్ద యోధుణ్ణి అయ్యా, రాజుని అయ్యా అని అడగల. కొడుకుని అయ్యా నీకే ఇస్తాను అంది. దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యగు సమూయేలుని ఆమె కడుపును పుట్టించాడు. నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి, కలత చెందటం మానేయాలి, దుఃఖముఖిగా ఉండటం, దిగులు విచారంలో ఉండటం మానేయాలి. నువ్వు మానేస్తేనే రుజువు దేవుడికి. నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు. అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అవన్నీ మీకు అవసరమని పరలోక తండ్రికి ముందే తెలుసు. తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు. ఎందుకు మీరు దిగులు పడతారు? ఏమి తిందామా, ఏం త్రాగదు, ఏం ధరించుకుందామా అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు. తప్పకుండా నీకు ఇస్తాడు. అన్యజనుల్లాగా వాటి గురించి విచారపడద్దు. మరేం చేయాలి? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదకండి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయన్న. కాబట్టి చెప్పండి, అధికముగా వేదన పడదామా? దేవుని కంటే నీతిమంతుల ఓవరాక్షన్ చేద్దామా? దేవుడు చెప్పిన వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయములో బతుకుదామా? తప్పు. దేవుని కంటే మనం నీతిమంతులం కాదు, దేవుని కంటే మనం శక్తి గలవారం కాదు. దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం. ఇంకొకటి, దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు. కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు క్షమించడు క్షమించడు. ఎందుకంటే అది మామూలు పాపం కాదు, చిన్న పాపం కాదు, అసహ్యమైన పాపం, పెద్ద పాపం, అంత పాపం, ఇంత పాపం. ప్రతి ఘోర అని పాడు ఆగిపోయింది. స్తోత్రం. అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు. అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు. వాటిని తిరిగి తీసుకొని రాలేవు, మళ్ళీ గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు.
అదంతా యేసయ్య తన రక్తంతో కొట్టేశాడు కనుక కనీసం ఇక ముందు జీవితమైనా జాగ్రత్తగా బ్రతుకు. మరి గతం శత్రువు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏదన్నా నీకు ఇబ్బంది కలగగానే ఆ పాపం ఎఫెక్టే, ఏదన్నా నీకు సమస్య రాగా నీ పాపమే నీ మీదకి వచ్చింది, ఏదన్నా నీకు ఇబ్బంది రాగానే ఆ పాపం వల్లనే అని ప్రతిదానికి నీ అడుగులు జారిన వేళ జరిగిన ఆ తప్పులను గురించి పదే పదే తెచ్చి నీకు దిగులు, విచారం, బాధ, చింత కలుగు చేసి కృంగదీస్తాడు శత్రువు. వాడికి లొంగవద్దు. వాడితో ఏం పాడతావు? పాట ఏంది అది? ఒరే పనికిమాలోడా, నేను నా ప్రభు ముందు ఒప్పుకున్నా, దాచిపెట్టలా, వెళ్ళి ఒప్పుకొని అసహించుకొని పాపాన్ని క్షమించమని కోరుకొని ఇక చేయకుండా నేను తిప్పలు పడుతున్నా. అయిపోయిన దాన్ని తీసుకొస్తావు ఎవరు నా దగ్గరికి, సైతానా పో అని గద్దించాలి. నువ్వు యేసు రక్తాన్ని ఎత్తి, యేసు రక్తములో అప్పుడే కడగబడింది, ఇప్పుడు నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలని నేను అంటే సైతాను గాడికి సౌండ్ ఉండదు. అందుకు యేసు రక్తం. ఓకేనా? రైట్. ప్రార్థనకు జవాబు ఉందో లేదో, ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది? ఏది జవాబు? రాలేదు కదా, కార్యం జరగలేదు కదా అని శత్రువు నిన్ను కృంగదీస్తాడు. అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నేను ప్రార్థించాను, అది దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నా. ఏం నెరవేరిద్దో ఏమో, ఈ బాధలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. ఒరే సైతాను, నువ్వేదో నా గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు. నాకు లేని దిగులు నీకెందుకురా వెధవాయ్, నువ్వు పోరా పో. సైతానా యేసునామల్లా నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన సమయంలో తప్పకుండా అది నెరవేరిద్ది, నాకు డౌట్ లేదు. ఓకేనా? అలా మనసుని దిటవు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి. అంతేగాని వాడు ఎక్కువ చేయడానికి ట్రై చేసేటువంటి దిగులును రానియవద్దు. క్లియర్గా అర్థమైందా? చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఫినిషింగ్ టచ్. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు, ఒక విమర్శ తట్టుకోలేరు, ఒక నిందను మోయలేరు, చాలా సున్నితంగా ఉంటారు. ఈ లక్షణాలు చాలామందికి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అధిక సున్నితత్వం, మెత్తని తత్వం అనేది మంచిది కాదు. సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను. అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి, సమాజంలో మనం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం, ప్రవర్తిస్తుంటాం. కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. నువ్వేం దేవుడివి కాదు, మనిషివి. నేను తెలుగులో చెప్తున్నా, అర్థమైద్ది. నువ్వు మనిషివి, నువ్వు అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడే నచ్చలా? ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడికి ఓటేశారా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసుప్రభుని ఒప్పుకున్నారా? ఈనాడే కాదు, ఆనాడు కూడా ఒక వర్గం యేసుప్రభుకు వ్యతిరేకంగానే పోరాడింది. యేసుప్రభు సిలువకు అదే కారణమైంది. యేసుప్రభుని వ్యభిచారం వల్ల పుట్టినవాడంది, యేసుప్రభును నిందించి మాట్లాడింది. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం. అవునా? అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ, వ్యతిరేకత తప్పలేదు. దేవుడు అంతటి వాడికే. నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మానవులం. శోధకుల మధ్య బతుకుతున్నాం, సోదరుల మధ్య బతుకుతున్నాం. ఎవరి మధ్య? శోధకుల మధ్య, ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళ మధ్య, అరబందుల మధ్య, ఆశోదోళ్ళ మధ్య, నిద్రమోహం వాళ్ళ మధ్య, పనికి మాలిన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం. అందరికీ మనం నచ్చకపోవచ్చు, కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు, కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు, ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు,
కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తున్నావమ్మా, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు పోమ్మా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు. వీళ్ళు బాగుపడరు. ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట. ఈ అగ్గిపుల్ల సరుకు ఉంటుంది, అగ్గిపుల్ల సరుకు, ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు. ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది, గాయపరుస్తూ ఉంటుంది, విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అరుగుల మీద కూర్చుని అదే పని. ఓ ముద్ద తింటారు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంత వండి ఆడ పడేస్తారు. ఇక బయట కూర్చొని అష్టాచమ్మాలు ఆడుకోవటం, కవ్వలు ఆడుకోవటం, కువ్వలు ఆడుకోవటం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. సీసీ కెమెరాల్లాగా పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది ఈ సరుకు. ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు, మళ్ళీ అటు నుంచి ఎవడన్నా వస్తుంటే ఇదే తంతు. ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు. మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తనిపోకూడదు. వెధవతనం అది, వెధవతనం అది. విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెటామని కొట్టినట్టు బతకాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంత ఇంకొంచెం బిగుసిపోయి తట్టుకోలేదు పోతా పెందలాడి. అట్లా పోయారు కొంతమంది. అందుకు చెప్తున్నాను నేను. ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు, తట్టుకోలేరు. బాగా మనుషులకి కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది. నేను చెప్తున్నా, కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు. ఎందుకంటే బాగా కనెక్షను, ఫ్యామిలీ బాండింగ్. అదే ఒక మాట అంటుంది అటు. నీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా. ఎంత కుటుంబ సభ్యులైనా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది. ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నన్నిట్టన్నారు, నేనెందుకు బతకాలని. ఈరోజు ఆత్మహత్యలలో 90% కారణం ఇదే. ఆత్మహత్యల్లో 90% కారణం ఇదే. చెప్పేటప్పుడే నిద్రముఖం వేసుకొని వింటారు, చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడో పెట్టుకొని వింటారు. ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు. అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి. మీరు కూడా ఎక్కించుకోండి. కళ్ళు తెరిసే ఉన్నారులే, కళ్ళు తెరిసే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది, తీసుకోరు. ఎందుకు అంతసేపు ఎఫెక్షన్ వాళ్ళ మీద? కుటుంబ సభ్యులు అన్నారు, అరే అందితే చూడు, లేకపోతే ఇసురు అవతల పడే. ఇట్లాంటి మందిరాలు లేవా? ఊడ్చుకుంటే అంత అన్నం దొరకదా? కొడుకులు వాళ్ళు అడ్డ గాడిదలు. అలివైతే చూడు, లేతే ఆడ పడే. అదిగో 25-30 మంది బతుకుతున్నారు. 30 మంది కాదు, చాలామంది ఉన్నారు ఆడ. అలివైతే చూసా, లేతే ఆడ పగలు కొట్టారు, వచ్చారు, సత్యసావుని బతికితే వారు అంటారు దేవుడు సన్నిధించాలని. ఏ అయ్యా దయ తెలిసినా నా కడుపు నిండిపోయిద్దిరా, నాకేంది, మీకోసం ఇంతసేపు బడి చావాల్సిన అవసరం నాకేమన్నా. తీసి అవతల కొట్టు, వచ్చి బడిడా. లేకపోతే ఉంటుంది ఎక్కడో చోట దారి చూపిస్తాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు, ఈ కూతురు ఇట్టంది, ఇంకా నేనెందుకు బతకాలి, నేనెందుకు ప్రాణం తీసుకుంటావా? చచ్చిపోతావు, నరకానికి పోతావుగా. అప్పుడు ఆ కొడుకు రాడు, ఆ కూతురు రాదు. సమాజం మెచ్చుకోదు, వీళ్ళు మెచ్చుకోరు. నువ్వేమనుకొని చేస్తావు? పశ్చాత్తాపం కలిగిద్ది, దుఃఖపడతారు, బాధపడతారని నువ్వు చచ్చిపోతావు. అప్పుడే తెలిసిద్ది వాళ్ళకని. నీ బొంద సచ్చింది, ఎటు సచ్చింది, మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది, ఇప్పుడు ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా? సచ్చినోడు ఎటు తెచ్చాడు, ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా? బాధపడతారా? పశ్చాత్తాపడతారా? ఎందుకు చావాలి?
ఇంటోళ్ళ ముందైనా బయట వాళ్ళ ముందైనా నవ్వినోళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెటా కొట్టినట్టు బతకాలి. నోళ్ళు నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం. అప్పటిదాకా ఇడి తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. ఇక అంత బేబేలే. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? మాయనట్టు అన్నాడు, మాయనట్టు అన్నాడు, మాయనట్టు అన్నాడు, అట్టు అన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు. ఏందమ్మా అనేది నీ బొంద సోది మొహం దానా? తెగలాక్కుంటున్నావు. ఏందమ్మా ఆయన అనేది? నువ్వు పడేది ఎంతవరకు అమ్మా? ఆయన తోడు ఎంతవరకమ్మా? నువ్వు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. ఎవరికైనా టికెట్ వచ్చిందనుకో, అన్నాదా గణపతిక. నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది. వీళ్ళు మాట్లాడే, అరే భార్య లేదు మరి వంట ఎట్ట చేసుకుంటారా నీకు మాట్లాడావని జస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు. తెగలాక్కుంటున్నావు, బుద్ధి తక్కువదనా. అందాం అనిపించింది, నేను అనలే. దేవునికి స్తోత్రం. ఎవరితో కూడా ఎక్కువ డీప్ బాండింగ్ పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కారు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని కత్తుల కంటే వాడి సావు కొడతారయ్యా. కొంతమందికి నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నాకు మాట వచ్చింది. నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది, పెద్ద నువ్వేం ఇదే అయింది. అలువైతే చూడు, లేకపోతే కేసు పెట్టు, అప్పులోళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరినీ పిలిపించు, మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగడం, లేకపోతే ఐపీ పెడతానని చెప్పు. దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే అది చేస్తారు. స్తోత్రం. దానికి నువ్వు వచ్చేది సోదోడా. అలువైతే చూడవా, లేకపోతే స్టేషన్కి పో. నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి. అప్పు చేసిన మాట వాస్తవే, నాకు ఇచ్చిన మాట వాస్తవే, తీర్చలేకపోయాను, నా పరిస్థితులు బాగాలేవు, ఇక సాగు తప్ప నాకేం కనపట్లేదని పోయి కూసో. వస్తారు చెప్పు ఒప్పందం. మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఐపీ పెడతాను. వెంకట్రావు అంత మాట ఎందుకు వెంకట్రావు, ఇప్పుడు ఒక ఏడు అడిగావు, 2 ఏళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం నువ్వు 10 రూపాయలు సావాలా? కానీ నా పరువు పోయిందండి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోయి జైల్లో పెట్టింది, అందుకాడు గొప్పడు పోయింది. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. పడలేదా జయలలిత? జైల్లో పడలేదా? ఇప్పుడు సమాధి అయింది. ఎవరికంటే గొప్పమ్మ నువ్వు? యేసయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్ని అవమానాలు పొందితే ఆయనకంటే నువ్వేం ఎక్కువ, నువ్వేం మొనగాడివా? ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు, అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు. తప్పేముంది? ఇచ్చినోడికి మంట పుట్టింది, 4 మాటలు అంటాడు, పడక తప్పదు. దానికి అన్నాది అంతే చేచావుగా అప్పు. మరి అంత ఫీలింగ్ ఉన్నోడు చేయకూడదు. ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ చెప్తున్నా, ఎదిరించి బతకడం నేర్చుకో. తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా? చూడు, ఎలివైతే చూడు, లేకపోతే పో స్టేషన్కి పో. వాడు ఒట్టిగా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో. దేవునికి స్తోత్రం. చెప్పు, వాడు చేసినవన్నీ చెప్పు. అవసరమైతే 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి. పోలీసు వాళ్ళ మనసులను నువ్వు రెడీ చేయి ప్రభు అని. దేవుడు సిద్ధపరుస్తాడు. పో చెప్పు, పిలిపిస్తారు, అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు. నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్లి కొడుకుని చేసి
మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక్క 2-3 రౌండ్లు లేపించావంటే ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగిద్ది, లేకపోతే వాడు అది అంతేగా నేను చేస్తా పిల్లల్ని చంపుతా ఏంది నిద్రమోహం మాటలో. తెగించి బ్రతుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు. వెంటనే నాకు స్వదేశగాళ్ళు వస్తారు, షాలేం రాజు గారు ఐపీ పెట్టమని చెబుతున్నాడని. మరి ఐపీ పెట్టకపోతే సావగొట్టండి రా ఇళ్ళ మీద పడి, సావగొట్టండి. మరి వాడి దగ్గర ఏమీ లేదు, ఏమి ఇస్తాడు ఇప్పుడు? ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా. ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేయాలా. అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే. వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా వీళ్ళకి అప్పుసులు అయ్యేది. అరే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదు ఆ సంగతే. తీసుకునేటప్పుడు నీ చేయి ఎక్కడుంది? అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది, ఇచ్చేవాడిది ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి చేయి కిందకు వచ్చింది? నీ చెయ్యి. నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది. వాడు ఏదో పైకి హడావుడు చేస్తాడు, లోపల దడగమ్ముతుంటుంది, మాత్రలు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు ఇస్తావు ఎగ్గొడతావు అని. ధైర్యం చెప్పు, ప్రశాంతం చెప్పు, ఉన్న సంగతి చెప్పు. మామూలుగా మాట వినకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు, అవసరమైతే అవి పంపించు. ఐపీ నోటీసులు నిద్రలో కూడా కలవించుకుంటాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదో ఒక దారి ఉంటుంది, చావు ఒక్కటి దారి కాదు. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఎట్లా బతకాలి? ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు 100% మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకైపోయింది. అర్థమైందా? ఎవరు? యేసయ్య ఒక్కడే. కాబట్టి ఏం చేయాలి? తెగించి బ్రతకాలి, దులిపి వేయటం నేర్చుకోవాలి. సముద్రంలో నుంచి ఓడబగిలి చెక్క ముక్కల మీద ఒడ్డుకొచ్చారు పౌలోళ్ళు. చల్లటి చలి, గడగడగడ వణుకుతూ అందరూ ఒడ్డుకు చేరి బిక్కజచ్చి ఉన్నారు. పుల్లలు ఎరుకొచ్చి మంటేసి అందరినీ అక్కడ తీసుకొస్తే ఆ వేడి తగిలేసరికి కాస్త నరాలు సల్లొదిలి కాస్త ఫ్రీ అయ్యారు. పౌలు కూడా పుల్లలు ఎరకొచ్చి మోపుగా కట్టి తెచ్చి ఆ మంటల్లో వేసాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చి ఇంకొంతమందికి చలి కాగుద్దని. ఆ కర్రలన్నీ కుప్పేసినప్పుడు, కట్టగట్టేటప్పుడు ఎక్కడ చేరిందో పాము చేరింది. అందులో విషపూరితమైన పాము ఆ మోపులోనే ఉంది. తీసుకెళ్ళి ఆ మోపు అగ్నిలో వేయగానే ఆ కాకకు అది బయటకు వచ్చి అగ్నిలో వేసాడు. పాపం చలి కాచుకుంటున్నాడు. టపిమ్మని వచ్చి పౌలు చేయబట్టుకుంది. అట్లా కాటేసి ఊరుకోవాలి, అట్లనే పట్టుకుంది చేతిని. చేయట్టన్నాడు, పావంతా బయటకు వచ్చేసింది, చేతికే ఉంది. వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో తప్పించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే, ధర్మమతని బతుకనీయదు. ఇతడెంత నరహంతకుడో, ఇతడెంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు. ఆ మాటలు విన్నాడు. ఈయన ఆ పామును అగ్నిలోనే జాడించాడు. నిన్ను కూడా వచ్చి పట్టుకుంటాయి మనుషుల మాటలనే పాములు, మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి, వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి, బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి. నువ్వేం చేయాలి తెలుసా? అమ్మో అయ్యో నన్ను పట్టుకుంది, ఇక చస్తా, అది కాదు. జాడించివేయి, విదిలించివేయి, దులిపివేయి. ఇది పౌలు చూపిస్తున్న మాదిరి. అని దులిపాడు, ఆడబడిపోయింది, ఆ మంటల్లోనే కాలిపోయింది. చలి కాచుకుంటూ అట్టనే కూర్చున్నాడు. కనీసం దాన్ని తీయలేదు, ఏమీ చేయలేదు.
10 నిమిషాలు చూశారు, నురుగులు కక్కుకొని పడి చేస్తాడని. పావు గంట చూశారు, ఏమీ లేదు. అరగంట చూశారు, ఏమీ లేదు. గంట చూశారు, ఏమీ లేదు. అప్పుడు అన్నారు, ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత. ఊరి ఇప్పుడే కదరా నరహంతకుడు ఏంటి? ఊరి గంట తిరిగేసరికి దేవుడు ఎట్టయ్యాడు రా? నాలుక. ఏమయ్యా, ఈరోజు నిన్ను దూషించే నోళ్ళు రేపు నిన్ను పొగుడుతాయి. పొగడవని గ్యారెంటీ ఇస్తావా? ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు. తొక్కరాని గ్యారెంటీ ఇస్తావా? పొగడ్తకు పొంగటం, విమర్శకు కృంగటం రెండూ తప్పే, రెండూ తప్పే. పొగిడారా, అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా, నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి, సమాజమన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజము నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ.